డిజిటల్ గోల్డ్‌లో పెట్టుకోవచ్చు కదా! ఈజీగా అమౌంట్ అనేది లాస్ అవ్వకుండా ఉండొచ్చని చెప్పేసి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సెబీ అనేది ఒక సర్క్యులర్ అయితే జారీ చేసింది. డిజిటల్ గోల్డ్‌లో అమౌంట్ పెట్టుకుంటే అదంతా అన్‌రెగ్యులేటెడ్ కింద వస్తది. మేమైతే దాన్ని రెగ్యులేట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాన్ని చూడ్డానికి ఎవరు లేరు. ఒకవేళ ఫ్రాడ్ జరిగినా, ఏం జరిగినా మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. చూసుకుంటే అది అన్‌రెగ్యులేటెడ్ అని చెప్తుంది. ఒకవేళ ప్లాట్‌ఫార్మ్ షట్ డౌన్ అయినా, ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఏదైనా ఫ్రాడ్ జరిగినా సరే లీగల్ ప్రొటెక్షన్ అయితే మీకు రాదు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అండ్ ఇంకా ఏం ఆప్షన్ ఉన్నది ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ సోవరెన్ గోల్డ్ బాండ్స్ అనేది ఉన్నది. ఇది బెస్ట్ ఆప్షన్. బట్ ఆర్‌బీఐ ఇది ఇష్యూ చేస్తది గానీ ఇప్పుడు ఇష్యూ చేయట్లేదన్నమాట. ఇంకా రెండోదొచ్చి ఫిజికల్ గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. చూసుకుంటే జ్యువెలరీ ఎమోషనల్ రీజన్‌కి అది కరెక్టే. అంటే చెవిదిద్దులు, చైన్‌లు ఎలాంటివి అయినా సరే. బట్ మేకింగ్ చార్జెస్ అనేది ఎక్కువగా ఉంటది. సో, మీకు కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే అందులో ఎక్కువుంటాయి. సో, కాయిన్స్ ఆర్ బార్స్ చూసుకుంటే స్టోరేజ్ కాస్ట్ అనేది ఎక్కువ పడిపోతుందన్నమాట. లాకర్ తీసుకుంటారు. వాటికి స్టోరేజ్ కాస్ట్ అనేది ఎక్కువ పడిపోతుంది. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెడదాం అనుకుంటే ఎక్స్‌పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉంటది. సో, ఎక్స్‌పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉండవు. సో, బై ఆర్ సెల్ కూడా ఈజీగా అయిపోతుంది. దీనికి ఒక డీమాట్ అనేది అవసరం ఉంటది. ఇంకా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్విటీస్‌లో ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారో, అలాగే ఇక్కడ జెరోదా గాని, గ్రోలో గాని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఈజీ ఆప్షన్స్. సో, ఈ 2 నుంచి బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పి మీకు చెప్పొచ్చనమాట. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి.